ఏం చేస్తున్నావు తమ్ముడు? ఏం నిరాశగా కూర్చొని ఉన్నావు? ఏంది ఆలోచిస్తున్నావు? లేదన్నా, రేపటి గురించి ఆలోచిస్తున్నా, ఏం చేద్దాము అని. దేని గురించి ఆలోచన పెట్టుకోకయ్యా. నీ యావత్తు చింత ఆయన మీద వేయి. ఆయన మన గురించి చింతపడుతున్నాడయ్యా. ఎవరి మీదన్నా? ఎవరేందయ్యా? మన ప్రభు అయ్యా. మన ప్రభు. అవునయ్యా. లేగు, ప్రార్థన చేసుకుంటావు కానీ. డైలీ ఉదయాన్నే ప్రార్థన అంటారు మీరు. ప్రార్థన చేసుకోవాలయ్యా. ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడయ్యా. బైబిల్లో ఒక చిన్న మాట ఉంది, నీకు చూపిస్తా చూడు. విప్లయ వాక్యంలో చూడయ్యా, నువ్వు నిరాశ పడగాకరా. ఇదిగో చూడు, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రబెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. చూడు, ఆయన మనము లేచి దేవుడి సన్నిధిలో రేయి మొదటి జామున ప్రార్థన చేస్తే ఏ సమస్యల గురించైనా కానీ, ప్రతికూలతల గురించైనా కానీ ఆయన మన ప్రార్థన విని జవాబు ఇస్తాడయ్యా. అగరు అరణ్యంలో కన్నీళ్ళతో ఉంది. అగరు కన్నీళ్ళు చూసి దేవుడు దిగి వచ్చాడయ్యా అగరు దగ్గరికి. అగరు ఆవేదన తీసేశాడు. అగరు కన్నీళ్ళు చూసిన దేవుడు నీ కన్నీళ్ళు చూడడా? నిరాశపడ్డ కన్నీళ్ళు చూసే దేవుడయ్యా. నువ్వు నిరాశ పడగాకయ్యా. ఆయన కృప నిరము తరము నిలుచును. ఆయన కృప ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టి పోదయ్యా. మనల్నే కాదయ్యా, ఇస్రాయిలు జనం వాళ్ళు చేసిన దోషాలు, ఎన్ని దోషాలు చేసినా ఆయన ప్రేమతో ఆ దోషాలని కప్పాడయ్యా. మన దోషాలన్నీ ఆయన ప్రేమతో కప్పాడయ్యా. ఎందుకంటే యెహోవా దయాళుడయ్యా. ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరము తరము నిలుచును. ఆయనను పాడుతూ స్తుతించారయ్యా. నువ్వు నిరాశ చెందాల్సిన పని లేదయ్యా. ఎంతోమంది ప్రతికూలతల్లో, అవమానాల్లో, కొన్ని సందర్భాల్లో నిరాశ చెంది ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారయ్యా. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పని లేదయ్యా. మన కొరకు ప్రాణం పెట్టిన లేచి ఉన్న దేవుడు మనకేం కావాలో ఏడా. నిరాశ పడగాకయ్యా, ప్రార్థన చేసుకో. సరేనా?